శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హస్త సాముద్రికం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హస్త సాముద్రికంలో మీ అరచేతిలో ఉన్నటువంటి ఆయుష్ రేఖను గమనిస్తే, ఆయుష్ రేఖ అనేది ఇక్కడ బొటన వేలు, చూపుడు వేలు మధ్య భాగంలో నుంచి ప్రారంభమై మణికట్టు వరకు వస్తుంది. దాన్ని ఆయుష్ రేఖ అంటారు. అయితే ఈ ఆయుష్ రేఖ అనేది కొంతమందిలో సన్నగా ఉంటుంది. ఎవరికైతే ఆయుష్ రేఖ సన్నగా ఉంటుందో వాళ్ళకి తొందరగా అనారోగ్యాలు వస్తాయి, తొందరగా అనారోగ్యాలు పోతాయి. అయితే కొంతమందికి మాత్రం ఈ ఆయుష్ రేఖ అనేది బాగా మందంగా ఉంటుంది. ఇలా మందంగా ఆయుష్ రేఖ ఉన్న వాళ్ళకి మాత్రం తొందరగా అనారోగ్యాలు రానే రావు. కానీ ఒకసారి అనారోగ్యాలు వచ్చాయంటే మాత్రం వదలనే వదలవు అని చెప్పి హస్త సాముద్రికంలో చెప్పారు. అలాగే ఈ ఆయుష్ రేఖలో ఒక ప్రత్యేకమైనటువంటి రేఖ ఉంటుంది. దాన్నే పట్టకారు రేఖ అంటారు. ఒక గీతకి చివర్లో ఇలా వస్తే, అంటే ఒక గీతకి చివర్లో బైఫర్కేషన్ వస్తే, చీలిక వస్తే దాన్ని పట్టకారు రేఖ అంటారు. ఎవరికైనా సరే ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో పట్టకారు రేఖలాగా ఉన్నట్లయితే, అంటే ఇక్కడ ప్రారంభంలో ఎవరికైనా సరే ఇట్లా చీలిక ఉండే ఆయుష్ రేఖ వస్తే అది చాలా మంచిది. ఆయుష్ రేఖ ప్రారంభంలో పట్టకారు రేఖ అంటే బైఫర్కేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి ఆలోచనలతో ఉంటారు. చక్కగా ఆలోచించగలిగి మంచిగా మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. వాళ్ళ మాటలతో ఎదుటి వాళ్ళను ఆకర్షించే విధంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ బైఫర్కేషన్, ఈ పట్టకారు రేఖ అనేది ఆయుష్ రేఖకి చివర్లో ఉంటుంది. కొంతమందిలో ఆయుష్ రేఖకి చివర్లో ఇట్లా చీలిక ఏర్పడి ఉంటుంది. ఆయుష్ రేఖ చివర్లో చీలిక ఏర్పడితే మాత్రం వృద్ధాప్యంలో అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని హస్త సాముద్రికంలో చెప్పారు. కాబట్టి ఆయుష్ రేఖ చివర్లో బైఫర్కేషన్, చీలిక, పట్టకారు రేఖలాగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వృద్ధాప్యంలో ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ ఆయుష్ రేఖలో ఇంకొక ప్రత్యేకమైనటువంటి గుర్తు ఉంటే కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదే ప్లస్ గుర్తు. మనకి మ్యాథమెటిక్స్లో ప్లస్ గుర్తు ఉంటుంది కదా, ఆ ప్లస్ గుర్తు అనేది కొంతమందికి ఆయుష్ రేఖలో ఉంటుంది. ఈ ప్లస్ గుర్తు అనేది ఆయుష్ రేఖ ప్రారంభంలో ఉందనుకోండి, ఇలా ప్రారంభంలో ప్లస్ గుర్తుంది, ఆ తర్వాత ఆయుష్ రేఖ ఎవరికైనా వస్తే మాత్రం వాళ్ళకి బాల్యంలో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చి దాని నుంచి బయటపడతారని హస్త సాముద్రికంలో చెప్పారు. అలా ఆయుష్ రేఖ ప్రారంభంలో ఒక్క ప్లస్ గుర్తు కాకుండా కొంతమందికి ఆయుష్ రేఖ ప్రారంభంలో 2 ప్లస్ గుర్తులు ఉంటాయి. ఇలా 2 ప్లస్ గుర్తులుండి ఆయుష్ రేఖ ఇలా వస్తుంది. ఎవరికైనా సరే ఆయుష్ రేఖ ప్రారంభంలో 2 ప్లస్ గుర్తులు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు తక్కువగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. నిదానంగా మాట్లాడతారు. వాళ్ళకి సిగ్గు, బిడియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. స్త్రీలైతే మరీ సిగ్గు, బిడియంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇంకొంతమందికి ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో 2 ప్లస్ గుర్తులు కాకుండా 3 ప్లస్ గుర్తులు ఉంటాయి. ఈ 3 ప్లస్ గుర్తులు ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి యోగంగా హస్త సాముద్రికంలో వివరించారు. 1, 2, 3 ప్లస్ గుర్తులుండి తర్వాత ఆయుష్ రేఖ వస్తే అలాంటి వాళ్ళు బహుముఖ ప్రజ్ఞాశీలుగా ఉంటారు. విశేషంగా ఎదుటి వాళ్ళని వాళ్ళ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. అందరినీ స్నేహితుల్ని చేసుకునేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అనేక తెలివితేటలు ఉంటాయి. కానీ డబ్బు విషయంలో మాత్రం కొద్దిగా సమస్యలు ఉంటాయి. మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం అద్భుతమైన తెలివితేటలు ఉండాలంటే ఆయుష్ రేఖ ప్రారంభంలో 3 ప్లస్ గుర్తులు ఉండాలి. ఇక చివరగా కొంతమందికి ఈ ఆయుష్ రేఖ చివర్లో ప్లస్ గుర్తు వస్తుంది. అంటే ఆయుష్ రేఖ ఇలా వచ్చి ఇక్కడ చివర్లో మణికట్టు దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది. అలా ఆయుష్ రేఖ చివర్లో ఎవరికైనా సరే మణికట్టు దగ్గర ఆయుష్ రేఖ అంతమైపోయే చోట ప్లస్ గుర్తుంటే అఖండ విద్యావేత్తలు అవుతారు, శాస్త్రవేత్తలు అవుతారు, శాస్త్రజ్ఞులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఎవరికైనా సరే ఆయుష్ రేఖ చివర్లో ప్లస్ గుర్తుంటే మాత్రం విద్యాపరంగా తిరుగులేని విజయాలను సాధిస్తారు. అలాగే ఆయుష్ రేఖలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుంటే పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు వస్తాయి. ఆ గుర్తేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి వ్యక్తులు? ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తులా? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొక రకంగా మాట్లాడే వ్యక్తులా? మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు?
ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే హస్త సాముద్రికంలో ఆ వ్యక్తి చెయ్యి చూసి ఆ చేతిలో ఉన్నటువంటి బుద్ధి రేఖను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో సులభంగా తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి మనస్సు ఎలా ప్రవర్తిస్తుంది, ఆ వ్యక్తి బుద్ధి ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే హస్త సాముద్రికం రీత్యా చేతిలో ఉన్నటువంటి బుద్ధి రేఖను బట్టి తెలుసుకోవాలి. ఈ బుద్ధి రేఖ అనేది ఎలా ఉంటుందంటే సహజ సిద్ధంగా అందరికీ తెలిసినటువంటి రేఖ ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ అనేది బొటన వేలు చూపుడు వేలు మధ్య భాగం నుంచి ప్రారంభమై ఇలా మణికట్టు వరకు వస్తుంది. దీన్ని ఆయుష్ రేఖ అంటారు. ఈ ఆయుష్ రేఖలాగే ఇక్కడి నుంచి ఇంకొక రేఖ కూడా ప్రారంభమవుతుంది. ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్య భాగం నుంచి ఇంకొక రేఖ కూడా ప్రారంభమవుతుంది. దాన్నే బుద్ధి రేఖ అంటారు. ఈ బుద్ధి రేఖ అనేది కొంతమందిలో ఆయుష్ రేఖతో పాటు కలిసి ఇలా వెళ్ళేటటువంటి రేఖ ఉంటుంది. మరి కొంతమందిలో ఇలా ఆయుష్ రేఖతో కలవకుండా విడిగా ఉండేటటువంటి రేఖ కూడా ఉంటుంది. కాబట్టి బుద్ధి రేఖ రెండు రకాలుగా ఉంటుంది. ఒక రేఖ ఏమో కొంత దూరం ఆయుష్ రేఖతో పాటు కలిసి వస్తుంది, ఇంకొక రేఖ ఏమో ఆయుష్ రేఖతో కలవకుండా విడిగా ఉంటుంది. ఇలా రెండు రకాలుగా కూడా బుద్ధిరేఖ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ బుద్ధిరేఖ అనేది కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. బొటన వేలు చూపుడు వేలు మధ్య భాగం నుంచి బుద్ధిరేఖ ప్రారంభమవుతుంది. కొంతమందిలో ఈ బుద్ధిరేఖ అనేది ఇలా ఉంటుంది, అంటే చాలా చిన్నదిగా ఉంటుంది. ఎవరికైనా సరే బుద్ధిరేఖ చాలా చిన్నదిగా ఉంటే వాళ్ళు భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించరు. ఈరోజు గడిస్తే చాలు, ఈ పూట గడిస్తే చాలు, ఈ పూట తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఈ పూట గడిచిపోయిందా లేదా అనే భావనలో ఉంటారు తప్ప నేనేంటి, నా భవిష్యత్ ఏంటి, భవిష్యత్తులో ప్రణాళికలేంటి, ఇలాంటి ఆలోచనలు ఏవీ కూడా ఉండవని హస్త సాముద్రికంలో చెప్పారు. కాబట్టి బుద్ధిరేఖ పొట్టిగా చిన్నదిగా ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు అలాంటి లక్షణాలు తగ్గించుకొని భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం. ఇంకొంతమందిలో బుద్ధిరేఖ ఇలా పొట్టిగా ఉండకుండా ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి పొడుగ్గా ఇలా వస్తుంది. అలా పొడుగ్గా బుద్ధిరేఖ ఉండటం చాలా మంచిది. అలాంటి వాళ్ళు చాలా చక్కగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ బుద్ధిరేఖ అనేది ఎలా ఉంది, ఈ బుద్ధిరేఖ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చిందా వంపు తిరిగి వచ్చిందా అనేది కూడా చూసుకోవాలి. కొంతమంది వ్యక్తుల చేతులు చూసినప్పుడు ఈ బుద్ధిరేఖ అనేది ఇలా వస్తుంది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. బుద్ధిరేఖ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లు పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఎదుటివాడు శత్రువైనా, ఎదుటివాడు మిత్రుడైనా, ఎదుటివాడు ఏమనుకుంటాడు అనే భావన లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి ధైర్యం బుద్ధిరేఖ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొంతమందిలో బుద్ధిరేఖ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకుండా ఇలా వంపు తిరిగి ఉంటుంది. ఎవరికైతే బుద్ధిరేఖ ఇలా వంపు తిరిగి ఉంటుందో వాళ్ళు బయటికి ఒకలా మాట్లాడతారు, లోపల ఒకలా ఉంటారు. అంటే పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివాడు మిత్రుడైతే మంచిగా హాయిగా మాట్లాడతాడు, ఎదుటివాడు శత్రువు అయితే అమ్మో వీడితో మనకెందుకులే అని చెప్పి జాగ్రత్తగా మంచిగా మాట్లాడినట్లు నటిస్తూ ఉంటారు. కాబట్టి మీ చేతిలో బుద్ధిరేఖ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందా వంపు తిరిగి ఉందా చూసుకోండి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఎదుటివాడు ఎవడైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఇలా వంపు తిరిగి ఉంటే మాత్రం, ఇలా వంగినట్లుంటే మాత్రం తప్పకుండా పరిస్థితులను బట్టి మాట్లాడేటటువంటి లక్షణం ఈ వంపుకి ఉంటుందని హస్త సాముద్రికంలో వివరించారు. అలాగే ఈ బుద్ధిరేఖ గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే హస్త సాముద్రికం కోసం మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన అరచేతిలోనే అదృష్టం ఉంటుంది. మన అరచేతిలో ఉన్న రేఖలను బట్టి మన భవిష్యత్ ఎలా ఉంటుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అరచేతిలో గ్రహాల స్థానాలు ఉంటాయి. ఆ గ్రహాల స్థానాలు, గ్రహాల దగ్గర ఉన్నటువంటి గుర్తులు
చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి మన భవిష్యత్తును పూర్తిగా తెలుసుకోవచ్చని హస్త సాముద్రికంలో వివరించారు. ఎప్పుడైనా హస్త సాముద్రికం ప్రకారం భవిష్యత్తు తెలుసుకోవాలని భావించే వాళ్ళు పురుషులైతే వాళ్ళ కుడి చేతిలో ఉన్నటువంటి రేఖలు చూసుకోవాలి, స్త్రీలైతే వాళ్ళ ఎడమ చేతిలో ఉన్నటువంటి రేఖలు చూసుకోవాలి. కాబట్టి పురుషులకు కుడి చెయ్యిని పరిశీలించాలని, స్త్రీలకు ఎడమ చెయ్యి పరిశీలించాలని హస్త సాముద్రికంలో వివరించారు. హస్త సాముద్రికంలో మీ భవిష్యత్తు తెలుసుకోవాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటగా అరచేతిలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను తెలుసుకోవాలి. ఏ వేలు కింద ఏ గ్రహం స్థానం ఉంటుందో తెలుసుకున్నట్లయితే హస్త సాముద్రికం రీత్యా మీ భవిష్యత్తు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం అరచేతిని పరిశీలించినట్లయితే ఈ అరచేతిలో ఈ చూపుడు వేలు క్రింది భాగం, దీన్ని గురుస్థానము అంటారు. నవగ్రహాలలో ఇది గురువుకి సంకేతం. అలాగే ఆ తర్వాత మధ్యవేలు క్రింది భాగాన్ని శని స్థానము అంటారు. అంటే అది నవగ్రహాలలో శనికి సంబంధించినటువంటి స్థానం. అలాగే ఉంగరం వేలు క్రింది భాగాన్ని రవి స్థానము అంటారు. దీన్ని రవి స్థానం, నవగ్రహాల్లో సూర్యుడికి సంబంధించిన స్థానం. ఇక చిటికెన వేలు క్రింది భాగాన్ని బుధ స్థానము అంటారు. దీన్ని బుధ స్థానం అనే పేరుతో పిలుస్తారు. అలాగే బొటన వేలు క్రింది భాగాన్ని శుక్రస్థానంగా హస్త సాముద్రికంలో వివరించారు. ఇలా ఒక్కొక్క వేలు కింద ఒక్కొక్క గ్రహం స్థానాన్ని నిర్దేశించడం జరిగింది. దానితో పాటుగా మీరు అరచేతిని పరిశీలించినట్లయితే ఈ అరచేతిలో ఈ క్రింద ఉన్నటువంటి ఈ భాగాన్ని చంద్రస్థానంగా హస్త సాముద్రికంలో వివరించారు. అంటే ఇది నవగ్రహాలలో చంద్రుడికి సంకేతం. ఇక మిగిలింది నవగ్రహాలలో కుజుడు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. వాటికి సంబంధించి ఏ స్థానాలు చేతిలో లేవు. కుజుడికి సంబంధించి 2 స్థానాలు ఇవ్వటం జరిగింది. కుజా 1, కుజా 2 అంటారు. ఈ కుజా 1 అనేది ఈ చిటికెన వేలు క్రింద ఈ బుధ స్థానానికి క్రింది భాగంలో ఇక్కడ కుజా 1 అంటారు. అంటే చిటికెన వేలు క్రింది భాగంలో ముందు ఇక్కడ దీన్ని బుధ స్థానం అంటారు. దానికి క్రింద ఉన్నటువంటి స్థానాన్ని కుజా 1 స్థానం అంటారు. అలాగే కుజా 2 ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ శుక్రస్థానం దగ్గరికి రావాలి. దీన్ని శుక్రస్థానం అంటారు, బొటనవేలు క్రింది భాగాన్ని. దీని పైన ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కుజా 2 స్థానం అంటారు. అలా కుజుడికి సంబంధించి 2 స్థానాలు ఇవ్వటం జరిగింది. ఇలా ఈ స్థానాలను తెలుసుకుంటూ మీ అరచేతిలో ప్రధానంగా రేఖలను చూసుకోవాలి. అరచేతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రేఖలలో మొట్టమొదటి రేఖ ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ అనేది ఒక వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడు, ఒక వ్యక్తికి ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, ఒక వ్యక్తి ఆయుర్దాయం ఎంత, ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఆయుష్ రేఖ చాలా చక్కగా తెలియజేస్తుంది. మీ ఆయుర్దాయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే అరచేతిలో ఉన్నటువంటి ఆయుష్ రేఖను చూడాలి. ఈ ఆయుష్ రేఖ అనేది అరచేతిలో ఎలా ఉంటుందంటే ఈ బొటన వేలు చూపుడు వేలు ఈ మధ్య భాగంలో నుంచి ఆయుష్ రేఖ అనేది ప్రారంభమవుతుంది. ఇలా ప్రారంభమైనటువంటి ఆయుష్ రేఖ ఇక్కడ వరకు వస్తుంది. దీన్ని మణికట్టు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఏ రేఖలు ఉన్నా సరే వాటిని మణికట్టు రేఖలు అంటారు. కాబట్టి ఆయుష్ రేఖ అనేది ఏ వ్యక్తి చేతిలో అయినా సరే బొటనవేలు చూపుడు వేలు ఈ 2 భాగాల మధ్యలో నుంచి ప్రారంభమై ఇలా ప్రయాణం చేస్తూ మణికట్టు వరకు వ్యాపించి ఉంటుంది. ఇలా పూర్తిగా వ్యాపించి ఉంటే దాన్ని పరిపూర్ణమైనటువంటి ఆయుష్ రేఖ అంటారు. అలా పరిపూర్ణమైనటువంటి ఆయుష్ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆయుర్దాయం చాలా చక్కగా ఉంటుంది. అయితే కొంతమంది చేతుల్లో ఈ ఆయుష్ రేఖ అనేది ఇలా పూర్తిగా ఉండకుండా కొంత దూరం మాత్రమే వ్యాపించి ఉంటుంది. అలా కొంత దూరం మాత్రమే వ్యాపించి ఉన్నప్పుడు వాళ్ళ ఆయుర్దాయం తక్కువ ఉందేమో అనే భయం కలుగుతుంది, అనుమానం కలుగుతుంది. కానీ ఏమాత్రం భయపడవద్దు. అటువంటి పరిస్థితుల్లో మీ 2 చేతులు చూసుకోవాలి. పురుషులైనా స్త్రీలైనా 2 చేతులు చూసుకోవాలి. ఒక చేతిలో ఆయుష్ రేఖ సగం వరకే ఉన్నప్పటికీ ఇంకొక చేతిలో పూర్తిగా ఉన్నట్లయితే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం ఉంటుంది. ఇలా సగం వరకు మాత్రమే ఆయుష్ రేఖ ఉన్న వాళ్ళకి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వహించాలని హస్త సాముద్రికంలో వివరించారు. ఒకవేళ 2 చేతుల్లో కూడా ఆయుష్ రేఖలు సగం వరకే ఉంటే అటువంటప్పుడు ఆయుర్దాయానికి ఇబ్బంది అంటే అటువంటి పరిస్థితుల్లో ఇంకొన్ని రేఖలను కూడా పరిశీలించాలి.
వాటి గురించి తర్వాతి వీడియోలో మనం తెలుసుకుందాం. మీ అరచేతిలోనే మీ భవిష్యత్తు మొత్తం ఉంటుంది. అరచేతిలో ఉన్న రేఖలను బట్టి మీ భవిష్యత్తు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఏ వ్యక్తికైనా సరే అరచేతిలో బొటనవేలు చూపుడు వేలు మధ్య భాగం నుంచి ఈ మణికట్టు వరకు ఒక రేఖ వస్తుంది. దాన్నే ఆయుష్ రేఖ అంటారు. ఈ ఆయుష్ రేఖ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ ఆయుష్ రేఖ మనిషి ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది. అయితే కొంతమంది చేతుల్లో ఈ ఆయుష్ రేఖ పూర్తిగా ఇలా ఉండకుండా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. కొంతమంది చేతులు మనం గమనించినట్లయితే ఈ ఆయుష్ రేఖ సగం దూరం ప్రయాణం చేసి ఇలా ముక్కలాగా వచ్చి మళ్ళీ ప్రయాణం చేస్తుంది. ఈ ఆయుష్ రేఖ మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. ఇలా ఆయుష్ రేఖ మధ్యలో గ్యాప్ వస్తే అటువంటి వాళ్ళకి వాహన ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కొంతమందికి ఈ ఆయుష్ రేఖ ఇలా ముక్కలుగా విడిపోయినప్పుడు రెండవ ముక్క అనేది మొదటి ముక్క మీద పైకి ఎక్కినట్లుగా ఉంటుంది. అంటే ఒక ముక్క ఇలా ఉంటుంది, రెండవ ముక్క దీనిపైకి ఎక్కినట్లుగా ఇలా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఎలాంటి పెద్ద ప్రమాదమైనా సరే వాళ్ళు త్రుటిలో తప్పించుకుంటారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడైనా సరే ఆయుష్ రేఖ ముక్కలైతే అమ్మో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని ఎవ్వరూ భయపడద్దు. ఆ ముక్కలు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఆ ముక్కలలో రెండవ ముక్క అనేది ఈ మొదటి ముక్క పైకి ఎక్కినట్లుగా, అంటే మొదటి ముక్కను డామినేట్ చేసినట్లుగా ఉన్నట్లయితే ఎలాంటి పెద్ద ప్రమాదం రాబోతున్నా సరే దాని నుంచి సులభంగా మీరు బయటపడతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కొంతమందికి రెండవ ముక్క పైకి ఎక్కకుండా ఈ రెండవ ముక్క అనేది క్రిందకి ఇలానే ఉంటుంది. అటువంటప్పుడు మాత్రం ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రెండు ముక్కల మధ్యలో ఒక చతురస్రం స్క్వేర్ గుర్తొస్తే మాత్రం జరగాల్సిన పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అరచేతిలో ఉన్న ఆయుష్ రేఖను బట్టి మీకు రాబోయేటటువంటి ప్రమాదాలు ముందే తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కొంతమంది చేతుల్లో ఈ ఆయుష్ రేఖ అనేది ఈ విధంగా ఉండకుండా గొలుసు కట్టులాగా ఉంటుంది. కొంతమంది చేతులు మనం పరిశీలిస్తే ఈ ఆయుష్ రేఖ అనేది ఇలా గొలుసులు గొలుసులుగా ఉంటుంది. అలా గొలుసులు గొలుసులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నరాలకు సంబంధించి ముందుగానే వైద్యుడిని సంప్రదించండి. అలా సంప్రదిస్తే ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. మరికొంతమందికి ఈ గొలుసులు పూర్తి భాగం ఉండకుండా ప్రారంభంలో మాత్రమే, అంటే ఆయుష్ రేఖ ప్రారంభం ఇక్కడి నుంచి తీసుకోవాలి, ఆ ప్రారంభంలో మాత్రమే ఇలా గొలుసులు ఉంటాయి. ఆ తర్వాత ఆయుష్ రేఖ మామూలుగానే ఉంటుంది. అలా ప్రారంభంలో మాత్రమే గొలుసులు ఉండి తర్వాత ఆయుష్ రేఖ మామూలుగా ఉండి దానితో పాటుగా ఈ గొలుసుల పైన ఒక నక్షత్రం గుర్తుంటే, ఒక స్టార్ గుర్తు, దీన్ని స్టార్ గుర్తు అంటారు. ఈ స్టార్ గుర్తు గనక ఈ గొలుసుల పై భాగంలో ఉన్నట్లయితే చిన్నతనంలో చర్మ వ్యాధుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉందని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి మీకు రాబోయేటటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా హస్త సాముద్రికం ద్వారా మీ అరచేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మరికొంతమంది చేతుల్లో ఈ ఆయుష్ రేఖ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో మాత్రం ఒక కన్ను గుర్తు ఉంటుంది. ఇలా కన్ను గుర్తు, ఆ కన్ను గుర్తుని ఐలాండ్ అంటారు, ద్వీపము అంటారు. ఈ ద్వీపం అనేది ఆయుష్ రేఖ ప్రారంభంలో ఉన్నట్లయితే వాళ్ళకి జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వ్యాధులు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎవరైనా సరే ఆయుష్ రేఖ ప్రారంభంలో కన్ను గుర్తుందేమో చూసుకోవాలి. కన్ను గుర్తుంటే ముందుగానే జెనెటిక్ డిసీజెస్ ఏవైనా ఉన్నాయేమో టెస్ట్ చేయించుకొని వాటికి తగిన మందులు వాడినట్లయితే ఆ జెనెటిక్ డిసీజెస్ నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి అరచేతిలో ఉన్న ఆయుష్ రేఖను బట్టి మీకు రాబోయేటటువంటి ప్రమాదాలు తెలుసుకోవటం మాత్రమే కాదు, మీకున్నటువంటి అనారోగ్యాలు కూడా సులభంగా తెలుసుకోవచ్చని హస్త సాముద్రికంలో వివరించారు. ఇంకా హస్త సాముద్రికంలో ఉన్న రేఖల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అద్భుతమైన భవిష్యత్తు తెలుసుకోవాలంటే హస్త సాముద్రికం కోసం మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అరచేతిలో బుద్ధిరేఖ అని ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో మైండ్ లైన్ అంటారు. ఈ బుద్ధిరేఖను బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఎవరికైనా సరే బుద్ధిరేఖ అనేది
బొటనవేలు చూపుడు వేలు మధ్య భాగం నుంచి ప్రారంభమై వస్తుంది, ఇక్కడి నుంచి ప్రారంభమై వస్తుంది. అయితే కొంతమందిలో బుద్ధిరేఖ అనేది ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, మరి కొంతమందిలో బుద్ధిరేఖ అనేది ఇలా వంపు తిరిగి ఉంటుంది. ఎవరికైనా సరే బుద్ధిరేఖ అనేది ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇలా వంపు తిరిగి ఇక్కడ వరకు ఇలా వ్యాపించి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, చక్కగా ఆలోచిస్తారు, మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ తెలివితేటలే వీళ్ళకి పెట్టుబడి అని చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ బుద్ధిరేఖ అనేది ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వంపు తిరిగింది. ఇలా వంపు తిరిగిన క్రింది భాగం దీన్ని చంద్రస్థానము అంటారు. ఈ వంపు అనేది చంద్రస్థానంలోకి వచ్చింది, చంద్రుడు ఆలోచనలకు సంకేతం. అందుకే ఎవరికైనా బుద్ధిరేఖ వంపు తిరిగి ఇట్లా చంద్రస్థానం పై భాగంలో వరకు వస్తే వాళ్ళ తెలివితేటలే వాళ్లకు పెట్టుబడి. నలుగురికి సహాయం చేస్తారు, వాళ్ళ తెలివితేటలతో ధనాన్ని సంపాదిస్తారు. వాళ్ళు ఏదనుకున్నా సరే వాళ్ళకున్న అద్భుతమైన తెలివితేటలతో దాన్ని తప్పకుండా సాధించి తీరతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఇంకొంతమందికి ఈ వంపు తిరిగి ఉన్న చోటే బుద్ధిరేఖ అనేది ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వంపు తిరిగి వచ్చి చివరిలో ఇట్లా ఒక పట్టకార రేఖ వస్తుంది. దాన్నే బైఫర్కేషన్ లైన్ అంటారు, చీలిక, పట్టకారు రేఖ అంటారు. బుద్ధిరేఖ చివరిలో ఇలా చీలిక ఉందనుకోండి, పట్టకారు రేఖ ఉందనుకోండి, వాళ్ళకి ప్రతి విషయంలో 2 ప్లాన్స్ ఉంటాయి, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏమాత్రం భయపడరు, వెంటనే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తారు. అలా ప్రతి విషయాన్ని 2 రకాలుగా ఆలోచించి ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ ద్వారా జీవితంలో ముందడుగు వేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి బుద్ధిరేఖ ఇలా వంపు తిరిగి చంద్రుల్లోకి వచ్చినా ఆలోచనలు బాగుంటాయి, తెలివితేటలు బాగుంటాయి, బాగా అభివృద్ధి సాధిస్తారు. అది చీలిక ఏర్పడితే ఇంకా మంచిది. 2 రకాలుగా ప్రతి విషయాన్ని ఆలోచించి జీవితంలో ముందడుగు వేస్తారు. అయితే ఇంకొంతమందిలో ఈ బుద్ధిరేఖ అనేది ఇలా వంపు తిరిగి ఇక్కడ ఆగిపోకుండా ఈ చివరి వరకు వస్తుంది. ఇది మాత్రం చాలా ఇబ్బందిని కలిగింపజేస్తుంది. దీన్నే డీప్ ఇంటు ద మౌంట్ ఆఫ్ మూన్ అంటారు. అంటే చంద్రస్థానం లోపలికి వ్యాపించిందని అర్థం, ఈ చివరి వరకు వచ్చిందని అర్థం. అలా వచ్చిన వాళ్ళకి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకునేటటువంటి లక్షణం ఉంటుంది. ఎవరు ఏమనకపోయినా సరే నన్నేదో అన్నారేమో, నా గురించి ఆలోచిస్తున్నారేమో, నన్నేమన్నా అందామనుకుంటున్నారేమో అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సున్నితమైన మనస్తత్వం ఉంటుంది, చిన్న మాటకు కూడా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి జీవితం మీద వైరాగ్యము, నైరాస్యం కూడా ఏర్పడుతూ ఉంటాయి. అసలు జీవించి ఉండటమే అనవసరం అనేటటువంటి భావనలు కూడా వస్తాయి. అందుకే ఎవరికైనా సరే ఈ మైండ్ లైన్, బుద్ధి లైన్ వంపు తిరిగి ఇలా పూర్తిగా చంద్రస్థానంలోకి వాలిపోయి ఉంటే, ఇలా చంద్రుడిలోకి వాలిపోయి ఉన్న వాళ్ళు మాత్రం చంద్రుడికి సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రతి పౌర్ణమికి కూడా వెండి గ్లాసులో పాలు పోసి పటిక బెల్లం పలుకులు వేసి ఆ పాలు 10 నిమిషాలు వెన్నెల్లో ఉంచి చంద్రుడి కిరణాలు పడ్డ తర్వాత ఆ పాలు తాగుతూ ఉండాలి. అప్పుడు చంద్రుడి వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. లేకపోతే సున్నితమైన మనస్తత్వం, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసుకునే లక్షణం, చిన్న విషయానికే బాధపడుతూ వ్యాకులత చెందుతూ జీవితం మీద ఆసక్తి లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా బుద్ధిరేఖ చంద్రుల్లోకి వాలిపోయి ఉన్న వాళ్ళు మాత్రం పౌర్ణమి పరిహారం చేయటం ద్వారా మనస్సుని సాధ్యమైనంత వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మీకున్న అద్భుతమైన తెలివితేటలతో బాగా చదువుకొని టాప్ లెవెల్లో ఉండాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా, ఏ రంగంలో అయినా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్నా మీ బుద్ధిరేఖ ఎలా ఉండాలో తెలుసా? అది తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ గురించి ఆలోచించుకుంటారా, ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారా? మీరు మాత్రమే బాగుండాలని కోరుకుంటారా, అందరూ బాగుండాలని కోరుకుంటారా? మీ మనస్సు ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ చేతిలో ఉన్నటువంటి ఆత్మరేఖ గురించి తెలుసుకోవాలి. ఏ వ్యక్తికైనా సరే, పురుషులకైతే కుడి చేయి చూసుకోవాలి, స్త్రీలకైతే ఎడమ చేయి చూసుకోవాలి. చేతిలో ఉన్నటువంటి ఆత్మరేఖను బట్టి అతని మనస్సు ఎలా ఉంటుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఆత్మరేఖ అనేది ఎవరి చేతిలో అయినా సరే ఈ చిటికెన వేలు క్రింది భాగం నుంచి ప్రారంభమవుతుంది. చిటికెన వేలు క్రింది భాగాన్ని బుధస్థానము అంటారు. ఈ చిటికెన వేలు క్రింది భాగం నుండి ప్రారంభమైనటువంటి ఆత్మరేఖ కొంతమందిలో ఇలా గురుస్థానంలోకి వెళ్ళిపోతుంది.
గురుస్థానం అంటే చూపుడు వేలు క్రింది భాగం. ఎవరికైనా సరే చిటికెన వేలు క్రింది భాగం నుంచి రేఖ అలా చూపుడు వేలు క్రింది భాగం వరకు వెళ్ళిపోతే, అంటే గురుస్థానం వరకు ఇలా వెళ్ళిపోతే వాళ్ళకి వాళ్ళ గురించే కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచన ఉంటుంది. జాలి దయ ఎక్కువగా ఉంటాయి, సమాజ సేవ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే కాకుండా బంధువుల గురించి, మిత్రుల గురించి, రక్త సంబంధీకుల గురించి, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరి గురించి ఆలోచిస్తూ అందరి మంచి కోసం పాటుపడుతూ ఉండేటటువంటి ప్రత్యేకమైన లక్షణం ఉండాలంటే ఈ చిటికెన వేలు క్రింది భాగం నుంచి ఆత్మరేఖ ఇలా వెళ్ళి చూపుడు వేలు క్రింది భాగం గురుస్థానం వరకు రావాలి. అయితే కొంతమందిలో ఈ రేఖ ఇలా ఉండకుండా ఈ చిటికెన వేలు క్రింది భాగం నుంచి ప్రారంభమైన రేఖ ఈ మధ్యవేలు దగ్గర ఆగిపోతుంది. ఈ మధ్యవేలునే శని స్థానము అంటారు. ఎవరికైనా సరే ఆత్మరేఖ అనేది ఈ చూపుడు వేలు క్రింది వరకు వెళ్లకుండా ఈ మధ్యవేలు క్రింది వరకు ఆగిపోతే వాళ్ళకి ప్రేమాభిమానాలు ఉంటాయి, కానీ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఆప్యాయతలు ఉంటాయి, కానీ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి, కానీ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. అంటే ఏ వ్యక్తితో అయినా సరే ఒక రిలేషన్ కానీ, ఒక ప్రేమ కానీ, ఒక ఆప్యాయత కానీ, ఒక బంధం కానీ ఉన్నప్పటికీ పరిస్థితులను బట్టి మార్చుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు, కానీ ముందు తమ గురించి ఆలోచించుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు. ముందు తమ గురించి ఆలోచించుకొని ఆ తర్వాత ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ ఆత్మరేఖకి చివరి భాగంలో, ఇది ప్రారంభం, ఇది చివర, ఈ చివరి భాగంలో ఎవరికైనా సరే ఒక పట్టకారు రేఖ వచ్చినట్లయితే, ఇలా చీలిక ఉంటే దీన్ని బైఫర్కేషన్ అంటారు. ఏ వ్యక్తికైనా సరే, పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఈ ఆత్మరేఖ చివరిలో ఇలా బైఫర్కేషన్, ఈ పట్టకారు రేఖ చీలిక వచ్చినట్లయితే, అలా ఆత్మరేఖ చివరిలో చీలిక ఉన్న వాళ్ళకి వాక్చాతుర్యం ఉంటుంది. తిమ్మిని భిమ్మిని చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాళ్ళ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని సులభంగా ఆకట్టుకుంటారు. అందుకే ఎవరైనా సరే లాయర్లుగా రాణించాలంటే, టీచర్లుగా రాణించాలంటే బోధనకు సంబంధించిన రంగాలు, మాటకు సంబంధించిన రంగాలు, మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే రంగాల్లో ఉండాలంటే వాళ్ళ ఆత్మరేఖ చివరిలో చీలిక ఉండాలి. అలా చీలిక ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ మాటలతో బతికేస్తారు. మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేటటువంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అసలు ఎవరికైనా ఆత్మరేఖ అనేది ఉండాలండి. కొంతమంది చేతుల్లో ఈ ఆత్మరేఖ అనేది ఉండదు. కేవలం ఈ ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ మాత్రమే ఉంటాయి. కొంతమంది చేతులు మనం చూస్తే దీన్ని ఆయుష్ రేఖ అంటారు, అలాగే దీన్ని బుద్ధి రేఖ అంటారు. ఈ ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ మాత్రమే ఉంటాయి. ఈ చిటికెన వేలు క్రింది భాగం నుంచి వచ్చే ఈ ఆత్మరేఖ అనేది ఉండదు. ఒక వ్యక్తి చేయి తీసుకున్నప్పుడు ఈ ఆయుష్ రేఖ, ఈ బుద్ధి రేఖ, ఈ ఆత్మరేఖ, ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఆత్మరేఖ లేని వ్యక్తులకు జాలి దయ తక్కువగా ఉంటాయి, కఠినత్వం ఎక్కువగా ఉంటుందని హస్త సాముద్రికంలో వివరించారు. అలాగే మీరు ప్రేమలో విఫలమయ్యారా? ప్రేమలో సక్సెస్ కాలేకపోయారా? అయితే ప్రేమలో సక్సెస్ కాలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మరేఖ మీద ప్రత్యేకమైన గుర్తులు ఉండటమే. ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ విషయాలన్నీ తెలుసుకోండి. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది. మరి మీకు ధనం అనేది ఎలా ఉంటుంది? ఏ వయస్సులో ఎలా ధనం వస్తుంది? మీరు ధనవంతులేనా కాదా? ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోవాలి? హస్త సాముద్రికం ప్రకారం మీ చేతిలో ఉన్న ధనరేఖను చూసుకోవాలి. కొంతమంది చేతుల్లో ధనరేఖ ఉంటుంది, కొంతమంది చేతుల్లో అసలు ధనరేఖ ఉండదు. ధనరేఖ లేని వాళ్ళ దగ్గర ధనం ఉండదని అర్థం కాదు. ధనరేఖ లేని వాళ్ళు సహజ సిద్ధంగా వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల ద్వారా, తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు, ధనం ద్వారా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఏ వ్యక్తికైనా చేతిలో ధనరేఖ ఉంటే తను సొంతంగా జీవితంలో ధనాన్ని సంపాదించుకొని జీవితంలో అభివృద్ధిని సాధిస్తాడని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి ధనరేఖ లేని వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు.
ఏదో ఒక విధంగా ఇతరులు ఇచ్చిన ధనం ఉంటుంది. అయితే ధనరేఖ ఉన్నవాళ్ళు మాత్రం స్వయంగా తమకు తాముగా కష్టపడి జీవితంలో ధనాన్ని సంపాదించుకుంటారు. ఈ ధనరేఖ అనేది చేతిలో ఎలా ఉంటుందంటే, మన అరచేతిలో ప్రధానంగా 3 రేఖలు ఉంటాయి. దీన్ని ఆయుష్ రేఖ అంటారు, దీన్ని బుద్ధి రేఖ అంటారు, దీన్ని ఆత్మరేఖ అంటారు. వీటితో పాటు ధనరేఖ కూడా ఉంటుంది. ధనరేఖ అనేది దీన్ని మణికట్టు అంటారు. ఈ మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఈ మధ్యవేలు దీన్ని శనిస్థానం అంటారు. శనిస్థానం వరకు వెళ్ళిపోతే దాన్ని పరిపూర్ణమైనటువంటి ధనరేఖగా చెప్పుకోవచ్చు. ఎవరికైనా సరే ఈ మణికట్టు దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వెళ్ళిపోయి ఈ శనిస్థానం మధ్యవేలు వరకు వెళితే దాన్ని పరిపూర్ణమైనటువంటి ధనరేఖ అంటారు. అలా ఉన్నవాళ్ళు జీవితంలో తప్పకుండా కోటీశ్వర్లే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ధనరేఖ అందరికీ ఈ మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమై శనిస్థానం వరకు ఉండదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరికైనా సరే మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమై ధనరేఖ శనిస్థానం వరకు వెళ్ళిందనుకోండి, అలాంటి వాళ్ళు చిన్న వయస్సు నుంచే బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. చిన్నతనంలోనే బరువు బాధ్యతలు ఉంటాయి. ఎన్నో అనుభవాల సారమే జీవితం అన్నట్లుగా ఒక్కొక్క మెట్టు స్వయం కృషితో జీవితంలో పైకి ఎదిగేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఏ వ్యక్తికైనా మణికట్టు దగ్గర నుంచి ధనరేఖ ఇలా ప్రారంభమై మధ్యవేలు క్రింది భాగం అంటే శనిస్థానం వరకు ఇలా వెళ్ళిపోతే క్రమక్రమంగా జీవితంలో అనుభవాలు నేర్పినటువంటి పాఠాల ద్వారా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ధనాన్ని సంపాదిస్తారని హస్త సాముద్రికంలో చెప్పారు. అయితే కొంతమందిలో ఈ ధనరేఖ అనేది మణికట్టు దగ్గర నుంచి ప్రారంభం కాదు, ఇలా ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. మధ్యలో ఎక్కడి నుంచో ఈ ధనరేఖ అనేది ఇలా ప్రారంభమవుతుంది. అంటే మణికట్టు ప్రారంభం నుంచి ధనరేఖ లేని వాళ్ళకి బాల్యంలో ధనం పెద్దగా ఉండదు. జీవితంలో ఒక వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే ధనం సంపాదించడానికి ఆస్కారం ఉన్నట్లుగా హస్త సాముద్రికల్లో వివరించారు. అయితే ఈ ధనరేఖలో ఇంకా అనేక రకాలు ఉన్నాయని కూడా హస్త సాముద్రికంలో చెప్పారు. ధనరేఖలో ఉన్నటువంటి రకరకాల కాంబినేషన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూడండి. అందులో హస్త సాముద్రికం వీడియోలన్నీ చూసి మీ ధనరేఖ మీ చేతిలో ఎలా ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మీకు ధనపరంగా ఎలా కలిసి వస్తుందో తెలుసుకోండి. మీ అరచేతిలో ఉన్న రేఖలను బట్టి మీ అదృష్టం సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఎలా ధనం సంపాదిస్తారో మీ చేతిలో ఉన్న ధనరేఖను బట్టి సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ధనరేఖలో కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉన్నట్లయితే ఆ గుర్తుల వల్ల మీకు ధనం రావటం పోవటం జరుగుతుందని హస్త సాముద్రికంలో వివరించడం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే అరచేతిలో ప్రధానంగా 3 రేఖలు ఉంటాయి. దీన్ని ఆయుష్ రేఖ అంటారు, దీన్ని బుద్ధి రేఖ అంటారు, దీన్ని ఆత్మరేఖ అంటారు. అలాగే ధనరేఖ అనేది ఈ మణికట్టు నుంచి ప్రారంభమై ఇలా వెళ్ళి మధ్యవేలు క్రింది భాగంలో అంతమవుతుంది. దీన్ని శనిస్థానం అంటారు, దీన్ని మణికట్టు అంటారు. మణికట్టు నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి శనిస్థానం దగ్గర అంతమవుతుంది. ఇలా ఉన్న ధనరేఖలో కొన్ని గుర్తులు ఉన్నట్లయితే ఆ గుర్తుల ప్రభావం వల్ల ధనం రావటం పోవటం జరుగుతుంది. ఆ గుర్తులలో ముఖ్యమైన గుర్తు ఊర్ధ్వరేఖలు. ఊర్ధ్వరేఖలు అంటే ఈ ధనరేఖ నుంచి పైకి వెళ్ళేటటువంటి రేఖలను ఊర్ధ్వరేఖలు అంటారు. ధనరేఖ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఊర్ధ్వరేఖలు ఎలా ఉంటాయి? పైకి వెళ్ళే రేఖలు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. అంటే ఈ ధనరేఖ నుంచి ఇలా పైకి వెళ్ళే రేఖలను ఊర్ధ్వరేఖలు అంటారు. అలా ఊర్ధ్వరేఖలు ఉంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తూనే ఉంటుంది. ధనానికి ఇబ్బంది ఎదురైంది అని భావించిన తరుణంలో ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చి ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఊర్ధ్వరేఖలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే కొంతమందికి ధనం బాగా వస్తూ ఉంటుంది, కానీ వచ్చిన ధనం వచ్చినట్లు ఏదో ఒక విధంగా నష్టపోతూ ఉంటారు. అలా నష్టపోవటానికి కారణం ధనరేఖ మీద అధోరేఖలు ఉండటమే. అధోరేఖలు అంటే డౌన్ ఫాల్ లైన్స్ అని అర్థం. ఇది ధనరేఖ. ఈ ధనరేఖ మీద ఇక్కడి నుంచి ధనరేఖ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి ఎటు చూసినా డౌన్ ఫాల్ లైన్స్ ఉంటాయి. అంటే ఇది కిందకి వెళ్తుంది, ఇలా డౌన్ ఫాల్ రేఖ, డౌన్ ఫాల్,
డౌన్ఫాల్ అంటే ఈ ధనరేఖ నుంచి ఏ రేఖలైనా సరే ఇలా క్రిందకి ఉన్నటువంటి రేఖలను అధోరేఖలు అంటారు. ఈ అధోరేఖలు ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒక విధంగా ధనాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అనవసరంగా ఎదుటి వాళ్ళని నమ్మి ధనం ఇవ్వకూడదు. ఇస్తే ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయని హస్త సాముద్రికంలో వివరించారు. అలాగే కొంతమంది చేతులు మనం పరిశీలించినట్లయితే ఈ ధనరేఖ అనేది పూర్తిగా ఉండదు. ఈ ధనరేఖ ఎలా ఉంటుందంటే, కొంతమంది చేతులు మనం పరిశీలించినప్పుడు ధనరేఖ ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభమై వెళ్తుంది. మళ్ళీ తర్వాత ఇలా వెళ్తుంది. అంటే ధనరేఖ అనేది ముక్కలుగా ఉంటుంది. ఎవరి చేతిలో అయినా సరే ధనరేఖ మధ్యలో గ్యాప్స్ వస్తే, అంటే ధనరేఖ మధ్య ముక్కలు కనుక మీకు కనిపించినట్లయితే, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, అలా ముక్కలుగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకు కూడా ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హస్త సాముద్రికంలో చెప్పారు. అయితే అలా ముక్కలు ఉన్నప్పుడు, గ్యాప్ ఉన్నప్పుడు, ఆ గ్యాప్ ఉన్న చోట ఒక స్క్వేర్ ఫామ్ అయితే, ఆ గ్యాప్ ఉన్న చోట ఒక చతురస్రం స్క్వేర్ ఫామ్ అయితే మాత్రం ధన నష్టం కలగాల్సిన తరుణంలో ఆ ధన నష్టం నుంచి చాలా సులభంగా బయటపడతారని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి మీ ధనరేఖలో ముక్కలు ఉన్నా కూడా మీరు భయపడద్దు. ఆ ముక్కల మధ్యలో చతురస్రం గనక మీకు వచ్చినట్లయితే తప్పకుండా ధన నష్టం కలగాల్సిన సమయంలో కూడా ఆ ధన నష్టాన్ని తొలగింపజేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉందని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ధనరేఖను బట్టి ధనానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ధనరేఖ గురించి తెలుసుకోండి. తప్పకుండా దాన్ని బట్టి మీ విధి విధానాలు అమలుపరుచుకోండి. అలాగే మీకు పెళ్ళి ఆలస్యం అవుతుందా? ఎంత ప్రయత్నించినా వివాహం నిశ్చయం అవ్వట్లేదా? మీకు వివాహమైన భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయా? మీరు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీ చేతిలో వివాహ రేఖను బట్టి జరుగుతున్నాయి. మరి ఆ వివాహ రేఖ ఎలా ఉంటే పెళ్ళి ఆలస్యం అవుతుందో, వివాహ రేఖ ఎలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చెప్పే హస్త సాముద్రికం వీడియోస్ని అన్నీ కూడా చూసి వివాహపరమైన విషయాల గురించి పరిపూర్ణంగా తెలుసుకోండి. మీకు పెళ్ళి ఆలస్యం అవుతుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం నిశ్చయం అవటం లేదా? అలాగే మీకు పెళ్లి జరిగినా కానీ భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నాయా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీ చేతిలో వివాహ రేఖ ఎలా ఉందో చూసుకోవాలి. అరచేతిలో ఉన్న రేఖలను బట్టి మన అదృష్టాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. వివాహపరమైనటువంటి ఎలాంటి విషయం గురించైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ అరచేతిలో వివాహ రేఖ ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి. పురుషులైతే కుడి చేయి చూసుకోవాలి, స్త్రీలైతే ఎడమ చేయి చూసుకోవాలి. ఏ వ్యక్తికైనా సరే వివాహ రేఖ అనేటటువంటిది ఈ చిటికెన వేలు క్రింది భాగంలో ఉంటుంది. చిటికెన వేలు క్రింది భాగంలో ఒక అడ్డు గీత ఇలా ఉంటే దాన్ని వివాహ రేఖ అంటారు. అయితే చాలామందికి ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఆ సందేహం ఏంటంటే, చాలామందికి ఒక అడ్డుగీత కాదు చాలా అడ్డుగీతలు ఉంటాయి. సహజ సిద్ధంగా అందరికీ కూడా ఒకటి కాదు చాలా అడ్డుగీతలు ఉంటాయి. ఇలా అడ్డుగీతలు ఉంటూ ఉంటాయి. అంటే మాకు అన్ని పెళ్ళిళ్ళు అవుతాయా అని అనుకోకూడదు. ఒకే ఒక్క రేఖ వివాహ రేఖ, మిగిలిన రేఖలన్నీ పరిచయాల రేఖలు అని హస్త సాముద్రికంలో చెప్పారు. స్త్రీలైతే స్త్రీలకు పురుషుల పరిచయాలు, పురుషులైతే వాళ్ళకి స్త్రీల పరిచయాలు, స్నేహాలు మాత్రమే ఉంటాయి. మరి ఏది వివాహ రేఖ? ఏ అడ్డు రేఖ అయితే అన్ని రేఖల్లోకి పొడుగ్గా ఉందో అదే వివాహ రేఖ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ చిటికెన వేలు క్రింది భాగంలో ఉన్న అడ్డు రేఖలను చూసుకోండి. ఆ అడ్డురేఖల్లో ఏ అడ్డురేఖ అయితే బాగా పొడుగ్గా ఉందో దాన్ని వివాహ రేఖగా హస్త సాముద్రికంలో వివరించారు. అయితే చాలామందికి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు ఆలస్యం అవటానికి ఈ వివాహ రేఖకి సంబంధం ఉంటుంది. ప్రతి వ్యక్తి చేతిలో కూడా ఈ చిటికెన వేలు క్రింది భాగంలోనే ఇక్కడి నుంచి ఒక రేఖ ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని ఆత్మరేఖ అంటారు. ప్రతి వ్యక్తి కూడా చిటికెన వేలు క్రింది భాగంలో ఉన్న చిన్న అడ్డుగీత పొడుగ్గా ఉన్నది చూసుకోవాలి, అది వివాహ రేఖ. దాంతోపాటు చిటికెన వేలు క్రింది భాగంలో ఇంకొక మెయిన్ రేఖ ఉంటుంది, దాన్నే ఆత్మరేఖ అంటారు. ఎప్పుడైనా సరే ఈ వివాహ రేఖకి ఆత్మరేఖకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో
ఆ గ్యాప్ అనేది ఏజ్ ఆఫ్ మ్యారేజ్ని తెలియజేస్తుంది. అంటే మీకు పెళ్ళి ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటే మీ వివాహ రేఖకి మీ ఆత్మరేఖకి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ గ్యాప్ ఖాళీ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఆత్మరేఖకి వివాహ రేఖకి మధ్య దూరం బాగా ఉందనుకోండి, మీకు పెళ్ళి బాగా ఆలస్యం అవుతుంది. అలా కాకుండా ఆత్మరేఖకి దగ్గరలోనే వివాహ రేఖ పొడుగ్గా ఉన్నది ఉందనుకోండి, పెళ్ళి తొందరగా అవుతుంది. ఈ విషయం హస్త సాముద్రికంలో వివరించారు. అయితే పెళ్ళైన తర్వాత చాలామంది భార్యాభర్తలకి గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవలు అవటానికి కారణం ఏంటంటే భర్తకి కానీ భార్యకు కానీ ఈ వివాహ రేఖ చివరిలో ఒక చీలిక ఉండటమే. దాన్నే బైఫర్కేషన్ అంటారు, పట్టకారు రేఖ అంటారు. ఎవరికైనా సరే ఈ వివాహ రేఖ చివరిలో ఇలా బైఫర్కేషన్, చీలిక, పట్టకారు రేఖ ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయని హస్త సాముద్రికంలో చెప్పారు. ఒకవేళ ఆ పట్టకారు రేఖ ఇద్దరి చేతుల్లో ఉందనుకోండి, వాళ్ళు విడిపోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయని హస్త సాముద్రికంలో వివరించారు. అయితే అలా పట్టకారు రేఖ ఉన్నప్పటికీ దాని దగ్గర ఒక చతురస్రం కూడా వచ్చిందనుకోండి, ఆ సమస్య నుంచి బయటపడతారు. గొడవలు వచ్చినా కూడా అవి తగ్గిపోతాయని హస్త సాముద్రికంలో వివరించారు. ఇలా వివాహరేఖ చివరిలో చీలిక ఉన్నవాళ్ళు మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్లో చెప్పబడిన పరిహార మార్గాలు పాటించుకున్నట్లయితే ఆ పరిహార మార్గాల ప్రభావం వల్ల ఈ గొడవల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వివాహరేఖను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొంతమంది అసలు పెళ్లి చేసుకోరు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కొంతమందికి డైవర్స్ అయిపోతుంది. పెళ్ళయ్యాక డైవర్స్ అవుతుందా లేదా, అసలు పెళ్ళి అవుతుందా అవ్వదా తెలుసుకోవటానికి కూడా ఈ వివాహరేఖ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలా తెలుసుకోవాలంటే, ఏ వ్యక్తికైనా సరే ఈ వివాహరేఖ నుంచి, ఈ వివాహరేఖ చివరి భాగం ఇది, ఈ వివాహరేఖ చివరి భాగం నుంచి ఒక నిలువు గీత ఇలా వెళ్ళి ఆత్మరేఖను తాకిందనుకోండి, వాళ్ళకి డైవర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హస్త సాముద్రికంలో చెప్పారు. ఆ నిలువు గీత అనేది బలంగా ఇలా వెళ్ళి ఆత్మరేఖను తాకితే డైవర్స్ అయ్యే సూచనలు ఉన్నాయి. కొంతమందికి అసలు పెళ్ళి కాదు, పెళ్ళి కాకుండా అలానే ఉండిపోతారు. అలా ఉండిపోవటానికి కూడా ఒక కారణం ఇక్కడ రేఖల్లో తెలుసుకోవచ్చు. ఆ రేఖ ఎలా ఉంటుందంటే, ఈ వివాహరేఖకి పైనుంచి ఒక రేఖ వెళ్ళి ఈ చిటికెన వేలు పైన తాకిందనుకోండి, అలాంటి వ్యక్తులకి పెళ్లి కావటం చాలా కష్టం. అందుకే మీరు గొప్ప గొప్ప పీఠాధిపతులు, సర్వసంగ పరిత్యాగులు వివాహం చేసుకొని వాళ్ళని చూస్తే వాళ్ళ చేతిలో వివాహరేఖ పైనుంచి ఒక నిలువు రేఖ వెళ్ళి ఈ చిటికెన వేలు ప్రారంభాన్ని తాకుంటుంది. కాబట్టి ఎవరికైనా వివాహరేఖ చాలా బాగుండాలి అంటే 3 విధి విధానాలు ఉండకూడదు. మొదటి విధి విధానం ఏంటంటే, వివాహరేఖ చివరిలో చీలిక రాకూడదు, చీలిక వస్తే ఇబ్బంది. రెండోది ఏంటంటే, వివాహరేఖ నుంచి ఒక నిలువు రేఖ కిందకి వెళ్ళి ఆత్మరేఖను తాకకూడదు, అలా తాకితే ఇబ్బంది. మూడోది ఏంటంటే, వివాహరేఖ నుంచి ఒక రేఖ పైకి వెళ్ళి చిటికెన వేలు ప్రారంభంలో తాకకూడదు, అలా తాకితే ఇబ్బంది అని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి మీ అరచేతిలో ఉన్నటువంటి వివాహరేఖను బట్టి, ఆ వివాహరేఖకి ఆత్మరేఖకి ఉన్న గ్యాప్ను బట్టి పెళ్ళి ఎప్పుడవుతుందో తెలుసుకోండి. ఆ వివాహరేఖలో ఉన్న గుర్తులను బట్టి మీ దాంపత్యం ఎలా ఉంటుందో తెలుసుకోండి. మీకు పెళ్ళి ఆలస్యమైన, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న, పరిహార శాస్త్రంలో చెప్పబడిన విధంగా పరిహారాలు పాటిస్తే వాటి నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ఆ పరిహారాలన్నీ మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్లో చూసి వాటిని పాటించండి. ఈ రకంగా రేఖల్లో ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ సమస్యల నుంచి బయటపడండి. ఇంకా హస్త సాముద్రికం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఇచ్చే, సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే రవిరేఖ మీ చేతిలో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా? మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హస్త సాముద్రికం వీడియోలు చూసి వాటన్నిటినీ తెలుసుకోండి. మీ అరచేతిలోనే అదృష్టం ఉంది. మీ అరచేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి మీ భవిష్యత్తును చాలా సులభంగా తెలుసుకోవచ్చు. పురుషులైతే మీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే వాళ్ళ కుడి చేతిలో ఉన్నటువంటి రేఖలు చూసుకోవాలి. స్త్రీలైతే వాళ్ళ భవిష్యత్తు తెలుసుకోవాలంటే వాళ్ళ ఎడమ చేతిలో ఉన్నటువంటి రేఖలు చూసుకోవాలని హస్త సాముద్రికల్లో వివరించారు. హస్త సాముద్రికల్లో ప్రధానంగా ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ అని 2 రేఖలు ఉంటాయి. ఈ 2 రేఖల్లో కూడా బుద్ధి రేఖకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది.
ఈ బుద్ధి రేఖనే ఇంగ్లీష్లో మైండ్ లైన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది మన మనస్సు, మన బుద్ధి ఎలా ఉంటుందో చాలా చక్కగా చెప్తుంది. ఎవరికైనా సరే ఈ బుద్ధి రేఖ అనేటటువంటిది ఈ చూపుడు వేలు క్రింది భాగాన్ని గురుస్థానం అంటారు. ఈ గురుస్థానం నుంచి ప్రారంభమయ్యి ఇలా వెళ్ళిపోతే ఏ వ్యక్తికైనా సరే మైండ్ లైన్ బుద్ధి రేఖ అనేది గురుస్థానం నుంచి ప్రారంభమై, ఇది స్టార్టింగ్, ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వెళ్ళిపోయినట్లయితే అలాంటి వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు, చాలా పై స్థాయిలో ఉద్యోగం చేసేటటువంటి లక్షణాలు ఉంటాయి, చాలా టాప్ లెవెల్లో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు, రాజకీయాల్లో కూడా తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీళ్ళు ఓటమిని అంగీకరించలేరు. ఎవరికైనా సరే బుద్ధిరేఖ మైండ్ లైన్ అనేది చూపుడు వేలు దగ్గర గురుస్థానం నుంచి ప్రారంభమై వస్తే అలాంటి వాళ్ళు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని ఒప్పుకోరు, చివరి వరకు విజయం సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరికైనా సరే బుద్ధిరేఖ అనేటటువంటిది సహజ సిద్ధంగా బొటనవేలు చూపుడు వేలు ఈ మధ్య భాగం నుంచి ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన బుద్ధిరేఖ నుంచి ఒక నిలువు రేఖ పైకి వెళ్ళి గురుస్థానంలోకి ప్రవేశిస్తే మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు, అనేక భాషలు నేర్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. విజ్ఞానంలో వీళ్ళే సాటి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. అద్భుతమైనటువంటి విధంగా విద్యారంగంలో తిరుగులేని విధంగా రాణించడానికి బుద్ధిరేఖ పైనుంచి ఒక నిలువు రేఖ వెళ్ళి, ఒక ఊర్ధ్వరేఖ వెళ్ళి గురుస్థానంలోకి ప్రవేశించాలి. అంతేకాకుండా కొంతమందికి మాత్రం బుద్ధిరేఖ ఈ రెండు వేళ్ల మధ్యలో నుంచి ప్రారంభం కాకుండా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని కుజస్థానము అంటారు. మనకి అరచేతిలో రెండు ఉంటాయి, కుజా 1 కుజా 2. కుజుడికి 2 స్థానాలు ఉంటాయి. కుజుడికి ఉన్న మొదటి స్థానం ఇది, దీన్ని కుజా 1 అంటారు. కుజుడికి ఉన్నటువంటి రెండో స్థానం ఇది, దీన్ని కుజా 2 అంటారు. కొంతమందికి ఈ బుద్ధిరేఖ అనేది ఈ కుజా 2 ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వెళ్తుంది. అలా బుద్ధిరేఖ ఎవరికైనా సరే ఈ కుజా 2 ఇక్కడి నుంచి ప్రారంభమైతే వాళ్ళకి విషయాలలో అవగాహన తక్కువగా ఉంటుంది. అవగాహన తక్కువగా ఉండటం వల్ల పనులు చేయటంలో ఆలస్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చేసే పని మీద ముందు అవగాహన పెంపొందింపజేసుకోవాలి. అలా పెంపొందింపజేసుకుంటే చాలా వరకు విజయాలు సాధిస్తారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కొంతమందికి బుద్ధిరేఖ మీద ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తు ఉంటుంది. ఈ రెండు వేళ్ల మధ్య నుంచి బుద్ధిరేఖ ఇలా వచ్చి వంపు తిరగటం, లేదంటే బుద్ధిరేఖ కొంతమందికి ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం, ఎలా ఉన్నా సరే కొద్దిగా వంపు తిరిగి ఉంటాం, ఎలా ఉన్నా ఈ బుద్ధిరేఖ మీద కొంతమందికి ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది. ఏ వ్యక్తికైనా సరే బుద్ధిరేఖ మైండ్ లైన్ మీద ట్రయాంగిల్ సింబల్ ఉన్నట్లయితే వాళ్ళు కవిత్వం వచ్చేటటువంటి శక్తిని కలిగి ఉంటారు, సాహిత్య రంగంలో విశేషంగా రాణిస్తారు, కల్పనా శక్తి ఎక్కువగా ఉంటుంది, మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కవిత్వం రావాలన్నా, సంగీతం నాట్యం లాంటి కళారంగంలో విశేషంగా రాణించాలన్నా, మేధాశక్తి ఉండాలన్నా, కవులు అవ్వాలన్నా, రచయితలు అవ్వాలన్నా, అద్భుతమైనటువంటి కల్పనా పరిజ్ఞానం ఉండాలన్నా బుద్ధిరేఖ మీద ఒక త్రికోణం గుర్తు ఉండాలి. ఆ త్రికోణం గుర్తు అనేది అద్భుతమైనటువంటి కవులు, పండితులు, రచయితలకు ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే బుద్ధిరేఖ చివరి భాగంలో అసలు ఉండకూడనిటువంటి గుర్తు అంటే ఇంటూ గుర్తు, క్రాస్ గుర్తు. బుద్ధిరేఖ చివరి భాగంలో క్రాస్ గుర్తున్నా లేదా దీన్ని స్టార్ గుర్తు అంటారు. బుద్ధిరేఖ చివరి భాగంలో క్రాస్ గుర్తున్నా స్టార్ గుర్తున్నా మానసిక వైకల్యం ఉంటుంది, మనస్సు ఎప్పుడు అశాంతిగా ఉంటుంది. అటువంటి వాళ్ళు చంద్రుడి బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం. అలాగే కొంతమందికి ఈ బుద్ధిరేఖ ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఇలా బుద్ధిరేఖ ముక్కలు ముక్కలుగా ఉండటం కూడా మంచిది కాదు. ముక్కలు ముక్కలుగా బుద్ధిరేఖ ఉంటే కూడా మనస్సు అనేది చంచలంగా ఉంటుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. అటువంటి వాళ్ళందరూ కూడా సోమవారం పూట ఆవుకి అరటిపండు బియ్యం ఆహారంగా తినిపిస్తూ ఉండండి. మానసిక ప్రశాంతత పెంచుకొని చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా హస్త సాముద్రికంలో వివరించారు. అలాగే మీకు వాక్చాతుర్యం ఉందా లేదా? మీరు టీచర్లుగా, లాయర్లుగా రాణించగలరా లేరా?
మీరు మీ గురించి ఆలోచించుకుంటారా, ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీ చేతిలో ఒక అద్భుతమైన రేఖ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆ రేఖ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మేము చెప్పే హస్త సాముద్రికం వీడియోలు తప్పకుండా చూడండి. మీ అరచేతిలో ధనరేఖ ఎలా ఉందో దాన్ని బట్టి మీకు ధనం ఎప్పుడు ఎలా వస్తుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అరచేతిలో ఎవరికైనా ప్రధానంగా ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, ఆత్మరేఖ ఇలా 3 రేఖలు ఉంటాయి. దీన్ని ఆయుష్ రేఖ అంటారు, దీన్ని బుద్ధి రేఖ అంటారు, దీన్ని ఆత్మరేఖ అంటారు. ఈ 3 రేఖలతో పాటు ధనరేఖ కూడా ఉంటుంది. ధనరేఖ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సొంతంగా ధనాన్ని సంపాదించుకొని జీవితంలో పైకి వస్తారని హస్త సాముద్రికంలో చెప్పారు. ఈ ధనరేఖ అనేది కొంతమంది చేతుల్లో, దీన్ని ఆయుష్ రేఖ అంటారు కదా, ఈ ఆయుష్ రేఖలో నుంచి ప్రారంభమై ఇలా మధ్యవేలు క్రింది భాగం శని స్థానం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యవేలు క్రింది భాగాన్ని శని స్థానము అంటారు, దీన్ని ఆయుష్ రేఖ అంటారు. కొంతమందిలో ఈ ధనరేఖ అనేది ఈ ఆయుష్ రేఖలో నుంచి మొదలవుతుంది. ఆయుష్ రేఖలో నుంచి మొదలై ఇలా వెళ్ళిపోయి శని స్థానంలోకి వెళ్తుంది. ఆయుష్ రేఖలో నుంచి ధనరేఖ వెళ్ళిన వాళ్ళకి తిరుగులేదు. వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో జీవితంలో విజయాలు సాధిస్తారు. అయితే ఎదుటివాడు చెప్పిన మాట వినరు. వాళ్ళు ఏమనుకుంటే అదే, ఎదుటి వాళ్ళ సలహాలు అడగరు, ఎదుటి వాళ్ళ సూచనలు తీసుకోకుండా వాళ్ళంతట వాళ్ళుగా ధనం అనేక మార్గాలలో సంపాదిస్తూ జీవితంలో పైకి ఎదగటానికి ఇలా ఆయుష్ రేఖ నుంచి ప్రారంభమైన ధనరేఖ ఈ శని స్థానం వరకు వెళ్ళినట్లయితే వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కొంతమందికి ధనరేఖ అనేటటువంటిది ఇక్కడ ఈ ఆయుష్ రేఖ నుంచి ప్రారంభం కాదు. అరచేతిలో ఉన్నటువంటి ఈ స్థానాన్ని చంద్రస్థానము అంటారు. ఈ చంద్రస్థానం నుంచి ధనరేఖ ప్రారంభమై ఇలా మధ్యవేలు క్రింది భాగం అంటే శని స్థానం వరకు వెళ్ళిపోతుంది. ఇలా ఎవరికైనా సరే అరచేతిలో ఈ చంద్రస్థానం నుంచి ధనరేఖ ప్రారంభమై ఇలా వెళ్ళిపోయి మధ్యవేలు క్రింది భాగానికి వచ్చినట్లయితే, ధనరేఖ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ధనవంతులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీ అరచేతిలో ధనరేఖ ఎలా ఉందో చూసుకోండి. ఆ ధనరేఖ అనేది ఈ చంద్రస్థానం నుంచి ప్రారంభమై ఇలా పైకి వెళ్ళిపోతే మాత్రం మీకు జన్మస్థలం కంటే దూర ప్రాంతమే అదృష్టాన్ని ఇస్తుంది. దూర ప్రాంతంలో ధనాన్ని బాగా సంపాదిస్తారు. మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ రంగంలో కూడా విశేషంగా రాణించడానికి చంద్రస్థానం నుంచి వచ్చిన ధనరేఖ అనేది చాలా చక్కగా సహకరిస్తుంది. అలాగే ఇంకొంతమందిలో ధనరేఖ ఎలా ఉంటుందంటే, ధనరేఖ అనేది మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమైన ధనరేఖ ఈ రేఖను తాకి ఆగిపోతుంది. దీన్ని ఆత్మరేఖ అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఆత్మరేఖ అంటారు, దీన్ని మణికట్టు అంటారు. ఈ మణికట్టు దగ్గర నుంచి ధనరేఖ ఇలా వెళ్ళి ఆత్మరేఖ దగ్గర తాకి ఆగిపోతుంది. అలా ధనరేఖ ఆత్మరేఖను తాకి ఆగిపోయిన వాళ్ళు ధనం బాగా సంపాదిస్తూనే ఉంటారు. కానీ ఆ ధనం మొత్తం వాళ్ళ బంధువులకి, వాళ్ళ మిత్రులకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ తోటి వారికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళకి పెద్దగా ఉపయోగపడేది ఏమి ఉండదు. అంటే ఎవరికైనా సరే మణికట్టు నుంచి ధనరేఖ వచ్చి ఆత్మరేఖను తాకి ఆగిపోతే ధనం వస్తూనే ఉంటుంది జీవితంలో. వచ్చిన ధనం వచ్చినట్లు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు, మిత్రులు, స్నేహితులు నానుకున్న వాళ్ళే ఆ ధనాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ ధనాన్ని ఎంజాయ్ చేయటం అనేది తక్కువగా ఉంటుందని మనకు హస్త సాముద్రికంలో వివరించారు. మరి ఇంకా ఈ ధనరేఖ ఎలా ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హస్త సాముద్రికం వీడియోలు తప్పకుండా చూడండి. ప్రేమలో పడనివాడు, వర్షంలో తడవనివాడు ఎవరు ఉండరు. చాలామంది జీవితంలో ప్రేమించి విఫలం చెందుతూ ఉంటారు. మరి ప్రేమించి విఫలం చెందటానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అరచేతిలో ఉన్నటువంటి రేఖలు తప్పకుండా చూసుకోండి. ఎవరికైనా సరే అరచేతిలో ఆత్మరేఖ దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి రేఖలు ఉన్నట్లయితే వాళ్ళు ప్రేమలో విఫలం చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు మనస్సును నియంత్రించుకోవటం, నిగ్రహంలో ఉండటం ఎంతైనా అవసరం. ఏ వ్యక్తికైనా సరే, పురుషులకైతే కుడి చేయి చూడాలి, స్త్రీలకైతే ఎడమ చేయి చూడాలి. చేతిలో చిటికెన వేలు క్రింది భాగాన్ని బుధస్థానము అంటారు. ఈ బుధస్థానం నుంచి
ఒక రేఖ ఇలా వెళ్తే దాన్ని ఆత్మరేఖ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆత్మరేఖ అనేది కొంతమందికి చూపుడు వేలు క్రింద వరకు వెళ్తుంది, కొంతమందికి మధ్య వేలు క్రింద వరకు వెళ్తుంది. దీన్ని ఆత్మరేఖ అంటారు. ఈ ఆత్మరేఖకు క్రింది భాగంలో ఎవరికైనా సరే ఇలా రేఖలు వచ్చినాయి అనుకోండి, వీటిని అధోరేఖలు అనే పేరుతో పిలుస్తారు. ఆత్మరేఖకి కింద డౌన్ ఫాల్ రేఖలు, వీటినే అధోరేఖలు అంటారు. ఇవి 1, 2, 3 ఎన్నున్నా సరే ఈ డౌన్ ఫాల్ రేఖలు ఉన్న వాళ్ళు మాత్రం ప్రేమలో విఫలం చెందటానికి అవకాశం ఉంటుంది. లవ్ మ్యారేజ్ జరగటం కష్టమని హస్త సాముద్రికంలో వివరించారు. అలాగే కొంతమందికి ఈ ఆత్మరేఖను మనం పరిశీలించినట్లయితే ఈ ఆత్మరేఖ గొలుసు కట్టులాగా ఉంటుంది, ఇలా గొలుసులుగా ఉంటుంది. ఆత్మరేఖ ఎవరికైనా గొలుసులుగా ఉంటే జీవితంలో కష్టాలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. కష్టాలను తట్టుకొని ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే ఇంకొంతమందికి ఈ ఆత్మరేఖ చూస్తే ముక్కలుగా విడిపోయి ఉంటుంది. ఆత్మరేఖ 2 ముక్కలుగా ఇలా విడిపోయి ఉంటుంది. ఆత్మరేఖ 2 ముక్కలుగా విడిపోయినప్పటికీ విడిపోయినప్పుడు కష్టాలు ఉంటాయి. కానీ ఇది 2 ముక్కలుగా విడిపోయినప్పుడు ఇక్కడ ఒక చతురస్రం వచ్చిందనుకోండి, అంటే ఒక స్క్వేర్ వచ్చిందనుకోండి, కష్టాలు వచ్చినా కలకాలం ఉండవు, కష్టాలు మళ్ళీ తొలగిపోతాయి. ఆనందకరమైనటువంటి జీవితం రావటానికి ఈ స్క్వేర్ సంకేతంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా ఆత్మరేఖ ముక్కలైనా సరే 2 భాగాలుగా ఉన్నా సరే మీరేం ఆందోళన చెందొద్దు. ఈ 2 భాగాలు ఉన్నా అక్కడ ఒక చతురస్రం వస్తే మాత్రం మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే కొంతమంది జీవితం లాటరీ టికెట్ లాంటి జీవితం అని చెప్పుకోవాలి. ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోతారు, ఒక్కసారిగా అధఃపాతాళానికి వెళ్ళిపోతారు. జీవితం లాటరీ టికెట్ లాంటిది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు అన్నట్లుగా ఉండాలంటే వాళ్ళ చేతిలో ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, ఆత్మరేఖ, ఈ 3 రేఖలు ఒకే చోటు నుంచి రావాలి. అంటే మీరు అరచేయి చూసినట్లయితే ఇక్కడి నుంచి ఆయుష్ రేఖ ఇలా వస్తుంది, అక్కడి నుంచే బుద్ధిరేఖ కూడా ఇలా వచ్చి ఆత్మరేఖ కూడా ఇక్కడి నుంచి ప్రారంభమై అక్కడికే వెళ్ళిపోయింది అనుకోండి. అంటే మీటింగ్ పాయింట్ అంటారు. ఆయుష్ రేఖ, బుద్ధిరేఖ, ఆత్మరేఖ, ఈ 3 ఒకే చోట కలిసినాయి అనుకోండి, వాళ్ళ జీవితం లాటరీ టికెట్. ఈరోజు కోట్లకు పడగలెత్తుతారు, రేపు కింద పడిపోతారు, మళ్ళీ తర్వాత కోట్లకు పడగలెత్తచ్చు. ఎప్పుడు ఏ క్షణం ఏ నిమిషంలో ఎలా ఉంటుందో తెలియదు. జీవితంలో క్షణక్షణం మలుపులే, క్షణక్షణం మార్పులే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ 3 కలిసి ఉన్న వాళ్ళకి అటువంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయని హస్త సాముద్రికంలో చెప్పారు. అలాగే ఇక చివరగా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కొంతమందికి 2 ఆత్మరేఖలు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ఆత్మరేఖ ఇలా వచ్చి దాని క్రింది భాగంలో ఇంకొక ఆత్మరేఖ కూడా ఇలా ఉంటుంది. 2 ఆత్మరేఖలు ఉన్న వాళ్ళకి జీవితంలో ఏది కోరుకుంటే అది లభిస్తుంది. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. మంచి నిర్ణయాలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ మనసు బంగారం లాంటిదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆత్మరేఖను బట్టి మీ భవిష్యత్తు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. హస్త సాముద్రికంలో ఉన్నటువంటి 3 ప్రధానమైన రేఖలు ఆయుష్ రేఖ, బుద్ధిరేఖ, ఆత్మరేఖ. దీన్ని ఆయుష్ రేఖ అంటారు, దీన్ని బుద్ధిరేఖ అంటారు, దీన్ని ఆత్మరేఖ అంటారు. ఆయుష్ రేఖ అనేది బొటనవేలు, చూపుడు వేలు మధ్య భాగం నుంచి ప్రారంభమై మణికట్టు దగ్గర అంతమవుతుంది. బుద్ధిరేఖ అనేది బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో ప్రారంభమై ఇలా వెళ్ళిపోతుంది. ఆత్మరేఖ అనేది చిటికెన వేలు క్రింద భాగం నుంచి ప్రారంభమై ఇలా వెళ్ళిపోతూ మధ్య వేలు దగ్గర కానీ చూపుడు వేలు దగ్గర కానీ అంతమవుతుంది. ఆయుష్ రేఖకు స్టార్టింగ్ పాయింట్ ఇది, బుద్ధి రేఖకు స్టార్టింగ్ పాయింట్ ఇది, ఆత్మరేఖకు స్టార్టింగ్ పాయింట్ ఇది. దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ లైన్స్ ఇన్ పామిస్ట్రీ. ప్రతి ఒక్కరికి ఈ 3 రేఖలు ఉంటాయి. ఈ 3 రేఖలను బట్టి మీ భవిష్యత్తు మొత్తం తెలుసుకోవాలంటే, ఆ 3 రేఖల్లో ఉన్నటువంటి గుర్తులు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తిలో చెప్పినటువంటి హస్త సాముద్రికం వీడియోలు మొత్తం చూడండి. మీ భవిష్యత్తును సులభంగా తెలుసుకోండి. మీ అరచేతిలో ఉన్న రేఖలను బట్టే మీ భవిష్యత్తు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఏ వ్యక్తికైనా సరే బొటనవేలు, చూపుడు వేలు మధ్య భాగం నుంచి ప్రారంభమై ఈ మణికట్టు వరకు ఒక రేఖ వస్తుంది. దీన్ని ఆయుష్ రేఖ అంటారు. ఈ ఆయుష్ రేఖలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తు ఉన్నట్లయితే వాళ్ళకి పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హస్త సాముద్రికంలో వివరించారు. ఆ గుర్తే
త్రికోణం గుర్తు, ట్రయాంగిల్ గుర్తు. ఏ వ్యక్తికైనా సరే ఈ ఆయుష్ రేఖ మీద ట్రయాంగిల్ గుర్తున్నట్లయితే తప్పకుండా పూర్వీకుల నుంచి, పెద్దవాళ్ళ నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అయితే ఆ ట్రయాంగిల్ గుర్తు ఎక్కడుందో చూసుకోవాలి. కొంతమందికి ఈ ట్రయాంగిల్ గుర్తు ఆయుష్ రేఖ ప్రారంభంలో ఉంటుంది, కొంతమందికి మధ్యలో ఉంటుంది, కొంతమందికి చివరిలో ఉంటుంది. చివరిలో ఉంటే జీవితం చివరి భాగంలో ఆ ఆస్తిపాస్తులు వస్తాయి, మొదట్లో ఉంటే మొదట్లోనే ఆస్తిపాస్తులు వస్తాయి. కాబట్టి ఆ త్రికోణం అనేది ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా కొంతమందిలో ఈ ఆయుష్ రేఖ మీద త్రికోణం ఉన్నప్పుడు, ఇలా ఆయుష్ రేఖ వచ్చినప్పుడు, ఈ ఆయుష్ రేఖ మీద ఈ చివరి భాగంలో ట్రయాంగిల్ త్రికోణం సింబల్ ఉన్నప్పుడు ఇతరులను గ్యాంబ్లింగ్ చేసేటటువంటి వృత్తుల్లో ఉండటానికి కూడా ఆస్కారం ఉన్నట్లుగా హస్త సాముద్రికంలో వివరించారు. అంటే గ్యాంబ్లింగ్లో ఉన్నవాళ్ళు, లాటరీలు, రేసులు, గుర్రపు పందాలు, షేర్స్, ఇలా గ్యాంబ్లింగ్ బిజినెస్లు చేసే వాళ్ళలో ఈ ట్రయాంగిల్ సింబల్ ఎక్కువగా ఉంటుంది. అంటే ట్రయాంగిల్ సింబల్ ఉన్న వాళ్ళకి ఆస్తులు రావటమే కాదు, ఎదుటి వాళ్ళని గ్యాంబ్లింగ్ చేసి ఆకట్టుకునేటటువంటి లక్షణాలు కూడా ఉంటాయని హస్త సాముద్రికంలో వివరించారు. అలాగే కొంతమందికి ఈ ఆయుష్ రేఖ ఎలా ఉంటుందంటే ఇలా గీతలాగా కాకుండా ఒక నిచ్చెనలాగా ఉంటుంది. ఈ ఆయుష్ రేఖను పరిశీలించినప్పుడు ఇలా ఒక నిచ్చెన ఎక్కినట్లుగా ఆయుష్ రేఖ ఉంటుంది. ఇలా నిచ్చెన ఆకారంలో ఆయుష్ రేఖ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొద్దిగా కష్టాలు ఉంటాయి, కాకపోతే ఒక్కొక్క మెట్టు నిచ్చెన ఎక్కినట్లుగా జీవితంలో పైకి వస్తూ ఉన్నట్లయితే ఆ కష్టాల నుంచి బయటపడతారు. అలాగే ఈ రోజుల్లో చాలామందికి కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. చిన్నప్పుడే ఐసైట్ వస్తుంది. అసలు పిల్లలకి ఐసైట్ రాకముందే ఐసైట్ వచ్చే సింబల్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయుష్ రేఖ మీద ఒక ప్రత్యేకమైనటువంటి సింబల్ ఉంటే ఖచ్చితంగా కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆ సింబల్ ఏంటో తెలుసా? ఒక సర్కిల్ సింబల్, ఒక వృత్తం. ఈ వృత్తం సింబల్ ఎవరికైనా సరే ఈ ఆయుష్ రేఖ మీద వృత్తం సింబల్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి తప్పకుండా కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా కంటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆయుష్ రేఖ మీద కొంతమందికి నొక్కులు పడ్డట్లుగా చిన్న చిన్న చుక్కలు కూడా ఉంటాయి. అంటే ఆయుష్ రేఖ లోతుగా నొక్కులు పడ్డట్టుగా ఉండి వాటి మీద చుక్కలు ఉంటూ ఉంటాయి. అలా చుక్కలు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ ఆయుష్ రేఖకు సంబంధించి ఇంకొక అద్భుతమైనటువంటి గుర్తుంది. ఆ గుర్తు ఏంటంటే, మీరు ఆయుష్ రేఖను జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో పైభాగం నుంచి చూపుడు వేలు పైకి ఒక గీత వెళ్తుంది. ఈ చూపుడు వేలు క్రింది భాగాన్ని గురుస్థానము అంటారు. ఈ ఆయుష్ రేఖ నుంచి ఏదైనా ఒక నిలువు రేఖ అలా గురుస్థానానికి వెళ్ళినట్లయితే దానివల్ల సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా పెరుగుతాయి. విపరీతంగా ధనం సంపాదించడానికి కూడా ఈ నిలువు రేఖ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఆయుష్ రేఖను జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఆయుష్ రేఖ మీద ఎక్కడైనా సరే ఊర్ధ్వరేఖ అంటే పైకి వెళ్ళేటటువంటి నిలువు రేఖ ఎక్కడైనా సరే ఇలా చూపుడు వేలు క్రింది భాగం అంటే గురుస్థానంలోకి వెళుతుందేమో చూసుకోండి. అలా గురుస్థానంలోకి ఒక రేఖ వెళితే మాత్రం తిరుగులేని విధంగా రాజకీయాల్లో రాణిస్తారు, తిరుగులేని విధంగా ధన సంపాదన కలుగుతుందని హస్త సాముద్రికంలో వివరించారు. అలాగే మీ మనసు ఎలా ఉంటుంది, మీ బుద్ధి ఎలా ఉంటుంది? మీరు ఏ విషయమైనా డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారా? మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్తూ ఉంటారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అవన్నీ మీ బుద్ధి రేఖ ద్వారా తెలుసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకోవాలంటే హస్త సాముద్రికం గురించి పూర్తిగా భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.